వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ P3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ నా ఒపీనియన్ ఏందనే దాన్ని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడడం ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా, క్రియేట్ రియల్మీ వాళ్ళకే. కానీ ఇక్కడ రియల్మీ P3 అల్ట్రా 5Gలో చూసుకుంటే మాత్రం ఇక్కడ రెండు కలర్ వేరియంట్స్కి అయితే కొంచెం టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. BGMS సర్టిఫైడ్ అనేసి అయితే అంటారు. ఇక్కడ పైన టాప్లో 4K 60fps తో పాటు కూడా వస్తుంది. సోనీ కెమెరా అన్ని కూడా చూపించారు. సో చూద్దాం హైలైట్స్ ఏందో చూద్దాం ఒకసారి. మిరర్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్సెట్ తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ BGMI ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ గేమ్ ఏదైతే ఉందో దాని సర్టిఫైడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటారు. 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ స్లిమెస్ట్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. 0.738 సెంటీమీటర్స్తో పాటు వస్తుంది. 183 grams వెయిట్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 watts ఛార్జరు. బాగుంది భయ్. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అండ్ కిందికి వచ్చేసి కలర్ వేరియంట్స్ కూడా వస్తున్నాయి. గ్లోయింగ్ లూనార్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. గ్లో అవుతుంది అనమాట. బాగుంది కలర్ వేరియంట్స్ అవన్నీ కూడా నాకైతే జర బాగానే నచ్చినాయి. కలర్ ఆప్షన్స్ కూడా అవి వీటి గురించి మనం ప్రైస్ కార్డ్ కానీ లేకపోతే వేరే కేటగిరీలో చెక్ చేద్దాము. స్పెసిఫికేషన్స్ కేటగిరీలో విజువల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ కాడికి వచ్చేసరికి అయితేనేమో మిరర్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో పాటు 4 nanometers అనమాట. అండ్ ఆల్సో NPU కూడా వస్తుంది. 780 AI ప్రాసెసింగ్ సంబంధించింది కూడా NPU కూడా వస్తుంది అనమాట. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి దీని నుంచి 12GB LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సో ఓకే బై, యాక్సెప్టెడే. స్టోరేజ్ కానీ ర్యామ్ టైప్ కానీ పర్లేదు, కొంచెం కాస్ట్ ఇంక్రిమెంట్ చేసుకోవడం పర్లేదు, బాగుంది. 6000 mAh బ్యాటరీ కాబట్టి ఈ మధ్య కామన్ అయిపోయినట్టు కొన్ని స్మార్ట్ ఫోన్స్ 6000 mAh బ్యాటరీస్ ఎక్కువ ఇస్తారు బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 80 watts అల్ట్రా ఛార్జ్ అంటారు బై. 5 minutes ఛార్జింగ్ చేస్తే 1.8 hours దాకా కూడా ఫుల్ ఛార్జ్ ఏమంటారు గేమింగ్ ఆడచ్చు అంటారు. సో 47% ఇది ఫ్రమ్ 1% నుంచి 100% 47 minutes అయితే పడుతుంది అంటారు. IP69 రేటింగ్తో వస్తుంది. 2 meters దాకా అర్ధ గంటలో వాటర్ పడ్డా సరే కూడా ఏం కాదు, వాటర్ ప్రూఫ్ ఉంటుందని. IP66 68 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. GT మోడ్ కూడా వస్తుంది గేమింగ్ కోసం అని. గేమింగ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసిపోయి ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు మీరు. లైక్ ఇక్కడ ఫింగర్ గ్రిప్స్ కానీ, లైక్ కొన్ని మోషన్ టిల్స్ కానీ, యాక్షన్స్ కానీ, ప్లస్ ఇక్కడ లో పర్ఫార్మెన్స్ మోడ్ అని, బ్యాలెన్స్ మోడ్ అని, GT మోడ్ అని ఉన్నాయి. అవి కూడా ఇంట్లో మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది భయ్. అండ్ ఇక్కడ 60-70 mm² పాటు లిక్విడ్ అది ఏమంటారు కూలింగ్ వేపర్ కూలింగ్ చేంబర్ సిస్టమ్తో పాటు అయితే వచ్చినమాట. అంతగా హెవీగా కూల్ చేయకపోవచ్చు కానీ బేసిక్గా కూలింగ్ అయితే ఇస్తుంది. ప్లస్ ఇక్కడ బైపాస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. డైరెక్ట్ మదర్ బోర్డ్కి ఛార్జింగ్ వచ్చేటట్టు. అండ్ ఆల్సో యాంటీనా అరేతో పాటు వస్తుంది. 0 axis లీనియర్ మోటార్, డ్యూయల్ షేర్ స్పీకర్స్, మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. నాకైతే జర బాగా నచ్చింది. 50 MP సోనీ వాళ్ళ IMX 892 OIS కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది బాగుంది భయ్, నాకు ఇది జర బాగానే నచ్చింది. 4K 60fps రికార్డింగ్ శాంపుల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా శాంపుల్స్ చూసుకోవచ్చు. అండ్ AI రికార్డ్ సమరీ, AI స్మార్ట్ లుక్ ఫీచర్స్ ఉన్నాయి. AI రైటర్, సర్కిల్ సర్చ్, గూగుల్ జెమినైతో పాటు కూడా వస్తుంది. UI చూసుకుంటే రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఐకాన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చేసినాయి రియల్మీ P3 అల్ట్రా. సరేనా, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 28,000 ఉంది. ఇక్కడ ప్రీ బుకింగ్స్ ఏవైతున్నాయో 24th మార్చ్కి ఎండ్ అవుతాయి అంట ప్రీ బుకింగ్స్ ఏవైతున్నాయో. అండ్ కలర్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ గ్లోయింగ్ లూనర్ వైట్ అని ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంది. తర్వాత నెబ్యులా బ్లూ కలర్ టెక్స్చర్ ప్యాటర్న్తో పాటు వస్తుంది. అండ్ ఒరాయిన్ రెడ్ కూడా టెక్స్చర్ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లైక్ బేస్ అండ్ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీద వస్తుంది 27,000 వస్తుంది. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ మీద వచ్చేసరికి 28,000. అండ్ 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ మీద వచ్చేసరికి అయితే 30,000 ఉంది. బేస్ వేరియంట్ తీసుకోవచ్చు బై. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది యావరేజ్ యూజర్కి, బేసిక్ యూజర్కి. సో మీ బేసిక్ టాస్క్లన్నీ కూడా దాంట్లో సరిపోతాయి అనమాట. మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ ఎక్కడ కొనుక్కొచ్చానా అంటే మీరు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లిస్టింగ్ అయింది, సేల్ అయితే స్టార్ట్ కాలేదు నేను రికార్డింగ్ చేసే టైంకి. ఫ్యూచర్లో ఒకవేళ ఇట్లా ఈ వీడియో మీరు ఫ్యూచర్లో చూస్తే ఇట్లా మీరు ఫ్లిప్కార్ట్లో కానీ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోనే. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ కార్డ్ ఆఫర్స్ కొన్ని ఉన్నాయి. లైక్ ఇక్కడ నాకు తెలిసిన కాడికైతే 3000 ఆఫ్ ఆన్ ఆల్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంది థర్డ్ ఆప్షన్. సో ఇది కూడా కార్డ్ ఆఫర్స్ కూడా అప్లై చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. 8GB ర్యామ్
వేరియంట్ కూడా ఉంది. అండ్ 250 స్టోరేజ్, 8 GB ర్యామ్, 250 స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ 28,000 ఉంది. తర్వాత 12 GB ర్యామ్ 250 స్టోరేజ్ 30,000 ఉంది. నా ఒపీనియన్లో మీ బేస్ వేరియంట్ సరిపోతుంది నార్మల్ పర్సన్కి అయితే. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే మంచి స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేసి, ఫస్ట్ చూసుకున్న ప్రాసెసర్ బై మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 8050 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. మాలియా G615 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మంచి రెజల్యూషన్, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 2800x1272 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్, 80 వాట్స్ చార్జర్, 6 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది ఆబ్వియస్గా. అండ్ కెమెరా జర బాగా అనిపించింది నాకు ఏంటంటే 50 MP మెయిన్ కెమెరా ఇస్తూ సోనీ వాళ్ళ IMX890 OS కెమెరా, అండ్ ఆల్సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 60 MP సోనీ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది అనమాట. ఇక్కడ రికార్డింగ్స్కి వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ వీడియో మోడ్ రికార్డింగ్ వస్తుంది. మూవీ మోడ్ సపోర్ట్ 4K దాకా వస్తుంది బై. 4K 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు, 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు, 1080p 30 60 FPS రికార్డింగ్ చేస్తూ 720pలో కూడా రికార్డింగ్ ఉంది బై. సో మంచిగా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రంట్లో కూడా 30 FPS 1080p 60 FPS రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ చూసుకుంటే బై ఇక్కడ 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. అండ్ వైఫై మిగతా కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ 2.4 GHz డ్యూయల్ బ్యాండ్ వైఫై 6తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 లో ఎనర్జీది అనమాట. ఇది OTA అప్డేట్ టు బ్లూటూత్ 6.0 ఇన్ ద ఫ్యూచర్ అనమాట. సో ఫ్యూచర్లో బ్లూటూత్ 6.0 కూడా త్రూ అప్డేట్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు అనమాట. తర్వాత నావిగేషన్ సపోర్ట్ చూసుకుంటే మాత్రమే GPS, బైట్స్, గ్లోనాస్, గ్యాలక్సీ పేజెస్తో పాటు కూడా వస్తుంది. సైజ్ వెయిట్ కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్కి డిఫరెంట్ సైజ్ అండ్ వెయిట్తో పాటు వస్తుంది. అండ్ నెబ్యులా బ్లూకి డిఫరెంట్గా ఉంది, ఒరాయన్ రెడ్కి డిఫరెంట్గా ఉంది, అండ్ గ్లోయింగ్ లూనార్కి డిఫరెంట్ థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. గ్లోయింగ్ లూనార్ వైట్కి వచ్చేసరికి అయితేనేమో వెయిట్ తక్కువ ఉంది. ఒరాయన్ రెడ్కి నెబ్యులా బ్లూకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం వెయిట్ ఇంక్రీజ్ ఉంది, టెక్స్చర్ బ్యాక్తో పాటు వస్తుంది కాబట్టి. అండ్ లీనియర్ డ్యూయల్ స్పీకర్, సూపర్ లీనియర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. డ్యూయల్ మైక్స్, హైరెస్ ఆడియో సర్టిఫికేషన్, 2 సిమ్ కార్డ్ స్లాట్స్ వస్తున్నాయి, టైప్ సి పోర్ట్స్, వాల్యూమ్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కింద మనకి పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. బటన్ పవర్ బటన్ కూడా ఉంది, అండ్ వాల్యూమ్ లాకర్ బటన్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేవు, మొత్తం కూడా కిందనే వచ్చేసినాయి. లైక్ సిమ్ స్లాట్ కిందనే ఉంది, మైక్, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ పైన ఇది ఇన్ఫ్రారెడ్ బ్లాస్ట్, ఐఆర్ బ్లాస్ట్ అంటారు కదా, అది మైక్, స్పీకర్స్ అవన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ అయితే చేసిరు అన్నమాట. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. సెన్సార్ చూసుకుని జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడితో పాటు ఇంతకుముందు చూపించిన అది కూడా ఉంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ 915తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, అడాప్టర్, 80 వాట్స్, ప్రొడక్షన్ కేస్, నీడిల్స్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట. సో ఓవరాల్గా బాగుంది బై, స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ వైజ్ బాగుంది. ఆఫర్స్ అయితే అప్లై చేయమనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, నాకైతే పర్లేదు తీసుకోవచ్చు అనేసి అయితే అంటాను. ఆఫర్స్ అప్లై చేయండి. నా ఒపీనియన్ విన్నారు, అండ్ మీరు స్పెసిఫికేషన్స్ కూడా చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో చూసుకోలేదు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.